హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో జనవరి 1, 2007 నుండి 9 జూన్ 2013 మధ్య రిటైర్ అయిన వారికి 78.2% బెనిఫిట్ కల్పించే అంశంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు విడుదల. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే హిమాచల్ ప్రదేశ్‌లో జనవరి 1, 2007 నుండి జూన్ 6, 2013 మధ్య కాలంలో పదవీ విరమణ చేసినటువంటి 29 మంది బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ అన్నమాట. ఉద్యోగులు తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటమైతే చేశారు. వీరు 2017లో చండీగఢ్ క్యాట్ బెంచ్‌కు అనుబంధంగా ఉన్న సిమ్లా క్యాట్ కేసు. సో, స్క్రీన్ పైన అయితే చూడొచ్చు నెంబరు. సో, ఈ యొక్క కేసు దాఖలు చేయడం అయితే జరిగింది. మరి సంతోషకరమైన విషయం ఏంటంటే 23 జనవరి 2019న క్యాట్ సిమ్లా ఈ కేసులో పెన్షనర్లకు పూర్తి అనుకూలమైనటువంటి తీర్పునైతే వెలువరించింది. అసలు ఈ కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ డీపీఈ గత 2 కీలక ఉత్తర్వులు జారీ చేశాయి. సో, 26 జనవరి 2008న 68.8% డీఏ విలీనంపై మరియు 2 ఏప్రిల్ 2009న 78.2% డీఏ విలీనంపై ఆదేశాలొచ్చాయి. అయితే బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు 78.2% డీఏ విలీనాన్ని 10 జూన్ 2013 నుంచి అమలు చేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. దీని ఆధారంగా జూలై 2014లో ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ డీఓటీ పెన్షనర్ల పే ఫిక్సేషన్ గురించి ఒక మెమోరాండం అయితే విడుదల చేసింది. దీని ప్రకారం 2007 నుంచి 2013 మధ్య రిటైర్ అయిన వారికి కేవలం నోషనల్ అంటే కేవలం కాగితం మీద లెక్కించే విధంగా పే ఫిక్సేషన్ మాత్రమే వర్తింపజేశారు తప్ప, ఆ కాలానికి సంబంధించిన నగదు ప్రయోజనాలేవి కూడా వారికి అందలేదు. యాక్చువల్ ప్రయోజనాలు అంటే చివరి నెల జీతాన్ని 78.2% కలిపి లెక్కించి పెన్షన్ నిర్ణయించారు గానీ, గ్రాట్యుటీ, డీసీఆర్‌జీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ మరియు కమ్యుటేషన్ వంటి ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాత్రం పాత రేట్ల ప్రకారం ఇచ్చారు. జూన్ 10, 2013 తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులకు మాత్రం పెరిగిన జీతం ఆధారంగా అన్ని రకాల బెనిఫిట్స్, యాక్చువల్ బెనిఫిట్స్ అయితే అందాయి. కానీ 2007 నుంచి 2013 మధ్య రిటైర్ అయిన వారికి ఈ ప్రయోజనాలు నిరాకరించడం వివక్ష అని పెన్షనర్స్ అయితే వాదించారు. ఇదే విషయాన్ని క్యాట్ సిమ్లా కూడా సమర్థించింది. మరి కొందరికి ఇచ్చి, మరికొందరికి ఇవ్వకపోవడం సరికాదు. తక్షణమే ఈ బాధితులకి కూడా రివైజ్డ్ పే ఆధారంగా డీసీఆర్‌జీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ తదితర బకాయిలనైతే చెల్లించాలి అని తీర్పునిచ్చింది. ఈ ఆదేశాలను 3 నెలల్లోపు అమలు చేయాలని స్పష్టంగా అయితే ఆదేశించింది. కానీ దురదృష్టవశాత్తు డీఓటీ అధికారులు క్యాట్ తీర్పును వెంటనే అమలు చేయకుండా హైకోర్టును ఆశ్రయించారు. మరి అక్కడ కూడా పెన్షనర్లకి విజయం దక్కింది. అయినా సరే వెనక్కి తగ్గకుండా ఈసారి సుప్రీం కోర్టులో అప్పీల్ చేశారాళ్ళు. సో, సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేయడమే కాకుండా కోర్టు ధిక్కరణ కింద తీవ్రంగా పరిగణించింది. ఈ తీర్పు ఎందుకు అమలు చేయలేదు? ఇంతకాలం ఎందుకు అమలు చేయలేదు? దీనికి సమాధానం చెప్పడానికి సంబంధిత డీఓటీ ఉన్నతాధికారులు స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరి ఒక ప్రభుత్వ ఉన్నతాధికారికి కోర్టు బోన్‌లో నిలబడి సమాధానం చెప్పుకోవాల్సి రావడం అనేది చాలా తీవ్రమైనటువంటి విషయంగా మరియు అవమానకరమైనటువంటి పరిస్థితిగా కూడా పరిగణించవచ్చు. అయితే ఇప్పుడు మొత్తానికి ఈ అంశంపై చర్చ ఎందుకొచ్చిందంటే, ఇటీవల ఆర్‌టీఐ సమాచార హక్కు చట్టం ద్వారా బయటికొచ్చినటువంటి కొన్ని నోట్ ఫైల్స్ ఆసక్తికరమైన విషయాలనైతే వెల్లడించాయి. పెన్షన్ రివిజన్ విషయంలో డీఓటీ అధికారులు సీసీఎస్ పెన్షన్ రూల్స్ 33, 34 మరియు 44లను సవరించకుండా నోషనల్ పే ఆధారంగా పీపీఓలు ఇవ్వడం సాధ్యం కాదు గదా! అని డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్
లేఖలు రాస్తూ కాలయాపన చేసినట్లు తేలింది. కానీ వాస్తవానికి 2014 జూలైలో డీఓటీ ఇచ్చిన ఉత్తర్వుల చివరి పేరాలో డీఓపీ ప్లస్ అండ్ పీడబ్ల్యూ అనుమతితోనే నోషనల్ పే ఫిక్సేషన్ చేస్తున్నాం అని స్పష్టంగా ఉంది. అంటే గతంలో ఎలాంటి రూల్ సవరణ లేకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా నోషనల్ ఫిక్సేషన్ చేసిన డీఓటీ ఇప్పుడు మాత్రం రూల్స్ అడ్డం వస్తున్నాయని చెప్పడం కేవలం సాకులు వెతకడమే అనైతే అనిపిస్తుంది. మరి దీన్ని బట్టి అర్థమవుతున్న విషయం ఏంటంటే, డీఓటీలోని కొంతమంది అధికారులకు పెన్షనర్లకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి లోపించింది. మరి కేవలం సమస్యను జటిలం చేయడానికి రూల్స్ పేరుతో కాలయాపన చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని స్పష్టమవుతోంది. 2019లో వచ్చినటువంటి తీర్పును అమలు చేయడానికి 2023, 24 వరకు సాగదీయడం, చివరికి సుప్రీం కోర్టు కూడా వారికి మొట్టికాయలు వేసే వరకు పరిస్థితి వారు తీసుకొచ్చుకోవడం విచారకరము. మరి ఇప్పటికైనా అధికారుల వైఖరి మారి 2007 నుంచి 2013 మధ్య రిటైర్ అయిన వారికి రావాల్సినటువంటి అరియర్స్ మరియు ఇతర ప్రయోజనాలు త్వరగా అందుతాయి అనైతే ఆశిద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.